ప్రస్తుత గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని స్థానిక సమస్యల పరిష్కారానికి తిలోదకాలు ఇచ్చినందునే ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారని, సమాధానాలు చెప్పలేక పారిపోతున్నారని గుడివాడ నుండి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేణుగండ్ల రాము కామెంట్ చేశారు. గుడివాడ రూరల్ మండలంలోని గ్రామాలలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఆయన పై విధంగా ప్రజల దగ్గర వ్యాఖ్యానించారు. దానితో పాటు టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ 6 అంశాల గురించి కూడా అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రచారంలో పాల్గొంటున్న గ్రామాలలో ఉన్న అన్ని దేవాలయాలు, క్రైస్తవ ప్రార్థనా మందిరాలన్నింటినీ సందర్శిస్తూ అవకాశాన్ని బట్టి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజ్జీవన్ రావు విగ్రహాల దగ్గర నివాళులు అర్పిస్తున్నారు. సందర్శిస్తున్న గ్రామాల అన్నింటిలోనూ అక్కడి కార్యకర్తలు, అభిమానులు ఆయనను గజమాలతో సత్కరిస్తుంటే మహిళలు మంగళహారతులిస్తున్నారు. గుడివాడను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, తనకు అవకాశం ఇస్తే కుంటుపడిన గుడివాడ అభివృద్ధిని తిరిగి అభివృద్ధి పదంలో నడిపిస్తానని, అందుకోసం తనను గుడివాడ ఎమ్మెల్యేగాను, బాలశౌరిని మచిలీపట్నం ఎంపీగాను గెలిపించాలని కోరుతున్నారు. గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని వార్డులలో తిరుగుతూ రాష్ట్రానికి జగనే తిరిగి ముఖ్యమంత్రి అవుతారని, ఆయనను ఓడించడం కూటమి పకోడీగాళ్లకు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. కూటమి అభ్యర్థులు పచ్చ మీడియాలో మాత్రమే విజయం సాధిస్తారని, ప్రజల్లో గెలిచేది వైసీపీ మాత్రమేనని చెబుతున్నారు. చంద్రబాబును గద్దెనెక్కించి రాష్ట్రాన్ని దోచుకోవాలని పచ్చ మీడియా పెత్తందారులు చూస్తున్నారని, తప్పుడు వార్తలు రాస్తున్నారని నాని అంటున్నారు. ప్రచారంలో అభిమానంతో కాళ్ల మీద నీళ్లు పోస్తుంటే కాళ్లు కడిగించుకుంటున్నారని వక్రీకరిస్తున్నారని, అయితే ప్రజలు నీళ్లు కాదు నెత్తి మీద పాలు పోస్తామంటున్నారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలని నాని అన్నారు. పాలు పోస్తే బట్టలు పాడైపోతాయని చెబుతుంటే అభిమానం కొద్దీ కాళ్లపై నీళ్లు పోస్తున్నారని చెబుతున్నారు. నియోజకవర్గంలో సమస్యలు ప్రతినిత్యం ఉంటూనే ఉంటాయని, అవసరము, సమయము, అవకాశాన్ని బట్టి సమస్యలను పరిష్కరించుకుంటూ వెళతామని, రాత్రికి రాత్రే సమస్యలన్నింటినీ పరిష్కరించడం ఎవరికి సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. గుడివాడలో 23,000 మంది ఇళ్లు కట్టిస్తున్నామని, రోడ్ల నిర్మాణానికి, డ్రైన్ల నిర్మాణానికి 400 కోట్ల ఖర్చు చేశామని, ఫ్లైఓవర్ నిర్మాణానికి 300 కోట్లు తెప్పించామని, ఇలా సమస్యలన్నింటినీ సమయానుకూలంగా పరిష్కరించుకుంటామని, జగన్కు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, ఆయనను ఓడించడం ఎవరి వల్ల కాదని ప్రజలకు చెబుతున్నారు.